ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనకి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే అందరికీ తెలిసిందే. అది చాలా అంగరంగ వైభవంగా జరిగినటువంటి మన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ఈ 11వ అంతర్జాతీయ వార్షికోత్సవం అయితే యోగా డే అయితే ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డులకు వెళ్ళి దేశవ్యాప్తంగాను మన రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను అయితే చాటి చెప్పింది. అదేవిధంగా ఆ యోగాలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మన శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ గ్రామంలోని సెగిడిపేట కలగ దానమ్మ అనే ఆవిడ ఫోటోని చూపించి ఆవిడ కోసం చెప్పి యోగా అనేది ఒక మారుమూల ప్రాంతానికి కూడాను వ్యాపించింది. సో ఒక 65 ఏళ్ల వృద్ధురాలు కూడా చేస్తున్నటువంటి ఈ యోగాని చూసి ప్రపంచం అంతా ఈ యోగాను నేర్చుకోవాలని చెప్పినటువంటి సందేశం. వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు ముందే. ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఏ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం ఇంట్లో. మీరు యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా? మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ she is smelling the benefits of yoga. అచ్చెన్నాయుడు చేశారు, మీరు కూడా చేయాలంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మరి ఎవరు ఈ కలగ దానమ్మ? అసలు ఏం చేసింది? అసలు ఆవిడికి యోగా ఎప్పటి నుంచి తెలుసు? అసలు తెలుసా తెలీదా? అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మొన్న యోగా చేసావు కదా, ఎక్కడ చేశారు? చంద్రబాబు నాయుడు మీ యోగాని చూసి చాలా మెచ్చుకొని మిమ్మల్ని చూపించి అందరికి కూడాను ఇలాగ చెయ్యాలి అని అయితే చెప్పారు. ఆ విషయం మీకు తెలిసిందా? అవి తెలిసిందే, చెయ్యమనే చెప్తారు. యాద తెప్పి మీద చేసాం బాగా. నాకు ఇంతకు ముందు ఎప్పుడు నేర్చుకోలేదు, నాకు తెలియదు. కోతకి వెళ్ళడము, ఉడుపుకి వెళ్ళడము, గొబ్బు తవ్వుకోవడం ఈ పరిస్థితి. కానీ నాకు ఆగాలు, సినిమాలు చూడడము, టీవీలు చూడడము, చెల్లలు చూడడము, కాదంతలు దేవుడు తిప్పుతారు, డ్యాన్సులు వేయడము నాకు అవి రావు. పని చేయడము, కడుపున తినడము. 40 సంవత్సరాలు అది నా పేరెంట్ చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు వేసినారు, ఇల్లు కట్టుకోనరు. మా అత్త మామ ఇచ్చిన ఇల్లు ఇంట్లోనే నేను ఉంటాను. నా మీ ఇంటికి అసలు నాన్న ఇంట్లో వండుకుంటాను కూలి చేసుకొని. 44,000 పెన్షన్ అందుతుంది. ఆ పెన్షనే ఒక సంవత్సరమే పనికి వెళ్ళడమ్మా ఆయన. పనికి వెళ్ళి నేను గుండెలు దాడ ఉంది, షుగర్ బీపీ గట్ట ఏట్లేదు. కానీ దాడ ఉంది. గబు గబు నీళ్ళు అందకపోతే బాగోదని నీళ్ళు చుక్కల దగ్గర తిప్పుకొని నేను నీటిని తిప్పుకుంటాను. మరి యోగా కోసం ఎవరు చెప్పారు మీకు? బాగా అందరితో అక్కడికి వెళ్ళాను యాత్ర తెప్పి మీదకి. యాత్ర తెప్పి మీద వెళ్తే అందరూ ఆగనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయమన్నారు. కానీ నాకు ఎక్కడి నుంచి శరీరం మచ్చలు పడుతుంది పని చేసుకుని పద అంటే తెల్లారు 6 గంటలకు వెళ్ళిపోయాము. తెల్లారు 6 గంటలకు 11, 12 అయిపోయింది అత్తడికి. 19 అని చేయలేదు. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాగా చేయండి అంటే నవ్వినాను వచ్చేయటం. నవ్వి మరి ఏది నా యాత్రను పూర్తిని చూసి నలుగురు అలా చేతాలు చేసినాను. నలుగురు కన్నా మరి బాగా తెలిసిన దానిలాగా యోగా అన్ని ఆసనాలు ఎలాగేసావు? మరి అలాగే దేవుడు చెప్పింది నాకు. నరుడు చెప్పలేదు, ఒకరు నాతేమో చెప్పలేదు. నాకు దేవుడు నా యాత్రలో నా పేరుంటూ నాకు దేవుడు నా ఎత్తో నా మామ కదు దెప్పి మీద ఉన్న యాత్ర దేవుడు. ఏ దేవుడు నాకు యాత్రను శుద్ధి ఉండేసాను. కానీ అదే నేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు మధ్యాహ్నం గడైపోయిన తర్వాత చాలా చూపెట్టాడు పిల్లలు. నీ చెయ్యి ఎత్తినావే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోవే, అదేటి ఇదైతే పలకొండ పిల్లలకి గది మేసి నిన్న దాకా ఈదులోకి వెళ్ళి ఇప్పుడు నన్ను మా బాగా కొడుకోలే. నా ఇది వెళ్ళాను వచ్చి వస్తాను ఎనికినారు. నిన్న 4 ఒకటి వెళ్ళిపోయింది. అలాగా ఇంత తిన్నాను వెళ్ళిపోయాను. ఎందుకు సంవత్సరం పైన ఇంట్లో టీవీ లేదు, ఇక్కడ ఏమీ లేదన్నారు. మరి ఆ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మీ ఫోటోని చూపించి 10 మందికి అందరి కలెక్టర్లు కానీ అందరు కూడా యోగా ఎంతవరకు వ్యాపించింది మారుమూల పల్లెటూరులో ఒక అంటే చదువు రాని ఆవిడ కూడా చేసిందని ఫోన్లో చూపించారు. మరి ఆ ఫోటో చూసారా మీరు? ఫోటో చూసినాను. అప్పుడు ఏమనిపించింది? ఇదేటమ్మా సిగ్గు అయినట్టుగా అయిపోయింది. చంద్రబాబు నాయుడును అచ్చెన్నాయుడు కనబడతాడు ఫోటోలను. మీరు తీసేసి అప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా,
ఘనమైన వాళ్ళని పిల్లలకు గదుగుతాను గదుగుతుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతాడు. ఒక ముసలమ్మ కలగదాలమ్మ 65 సంవత్సరాల మనిషి ఇలా చేసింది అదేంటి చంద్రబాబు నాయుడు మాటలు మాడతాను. కొంత తెలిసిన కొంత తెలియని నేడు చేస్తాను. అనుమానం పడిపోయి సిగ్గు అయిపోయి వీళ్ళతో కలగాలి తిరుక్కొని అంటాను. మరి చంద్రబాబు నాయుడు నీ ఫోటోని చూపించి ప్రపంచం అందరికీ చెప్పారు. చెప్పండి. మరి ఈ రోజు ఆ యోగా కోసం నువ్వు ప్రపంచానికి ఏం చెప్తావు? చెయ్యమంతం చేస్తారో చెయ్యరు కానీ నాకు చేసింది అదే నా సులువు. వాళ్ళు చెయ్యమని యోగా చేస్తారు. చేస్తే మంచిదేనా? మంచిదే మంచిదే ఎందుకంటే ఇప్పుడు 8 రోజులు రేపుకి 8 రోజులు అయింది. ఆ. కింద ఆనంది ఎంత ఇంటికాడ మరి కూర్చొని రోజు చేస్తున్నావా యోగా? రోజు నాకు రోజు కదా సినిమా చూడడమే రాదు. రోజు నేనేడు చేస్తాను చూడ కోడలు దిగటాలు. ఆ. నాకు సినిమా చూడడమే రాదు. దిరకట్టేది డ్యాన్స్లు వేయడం నాకు రాదు. ఈ వినాయక నడుపుతారు పెళ్ళిలోని డ్యాన్స్లు వేస్తారు అవి కూడా రావు. నేను ఈ 65 సంవత్సరాల వయసులో ఏం డ్యాన్స్ చేస్తాను ఏం రికార్డ్ చేస్తాను ఏం సినిమా చూస్తాను. ఈ సినిమా ఇదైతే తింటుంది తీపి చూస్తే బొర్ర పోద్దని రా నేను చూడడానికి వెళ్ళిపోతా ఉంటాను. మరి నువ్వు సినిమా కాడ చూడ తీపి కాడ చూడకు అదే ఇంటికాడ కూకోకు అదే అంత పెద్దోడు. మరి ఇంత జరిగింది కదా, మరి మరి నీ కుటుంబం ఎంతమంది పిల్లలు ఎలాగా? 2 మగవాళ్ళు ఒక ఆడపిల్ల. ఉమ్, 5 మగపిల్లలు అప్పు చేసుకుని ఇల్లు కట్టుకోనరు. ఉమ్, మా అత్త మామ ఇచ్చిన ఇల్లు ఇది నాది. ఆ ఇంట్లో నేను ఉంటాను కానీ కరెంటు గట్ట ఆలు వేసినారు కరెంటు గట్ట వేసుకొని ఇక్కడ ఉంటాను. ఉమ్. ఒక బాటర్ నీళ్ళు పెట్టుకొని ఒక తైపాలతో నీళ్ళు పెట్టుకొని కింద వండుకుంటాను. ఇంత అన్నం అంతా అన్నం కూడా చూడండి. మీ అమ్మగారు యోగా చేసి చంద్రబాబు నాయుడు వరకు కూడా చేరి ఫోటో చూశారు. మొత్తం ఈ రోజు దేశం అంతా తెలుస్తుంది. మరి 2 కొడుకులు మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే ఇంతవరకు మా అమ్మ విషయం అయితే ఆ విషయం మాకు తెలియదు. అదేదో వాళ్ళు పిలిచారు పిలిచి అక్కడ చేయించమని చేశారు అంతవరకు కానీ మాకు తెలియదు సార్. ఎంత నేను వెళ్ళాను కూడా అలా మా అమ్మలకు కూడా మా వెళ్ళింది కూడా అని కూడా మాకు తెలియదు. అనేది చెప్పుకోలేరు. మా అమ్మ వెళ్ళిందని కూడా మాకు తెలియదు. ఉమ్. మా పని మేము చేసుకుని మా దీనికోసం వెళ్ళిపోయామంటే వ్యాపారం మీద మరి ఈ రోజు మీ అమ్మ టీవీలోని అన్నిట్లో కనబడుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మాగా ఆనందంగా అనిపిస్తుంది. కటిక పేదరికంలో ఉంటూ ఒక చిన్న పూరి గుడిసెలోని నివసిస్తున్నటువంటి దాలమ్మ ఈరోజు యోగాంధ్రలో చేసినటువంటి ఆసనాలు మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు వరకు కూడా చేరి ఒక మారుమూల గ్రామంలో అయినటువంటి ఒక 65 ఏళ్ల వృద్ధురాలు చేస్తున్నటువంటి యోగాని చూసి అందరం కూడా నేర్చుకుందామని ఆవిడ్ని ఒక ఇన్స్పిరేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటకి ఈరోజు ఇక్కడ దాలమ్మ ఒక రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. తెలుసు కదా, సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఈరోజు మనకు అక్కడ జరిగినటువంటి మహాకుంభమేళలో జరిగినటువంటి మనకి మోనాలిసా అనే ఒక పూసలు అమ్ముకున్న అమ్మాయిని ఓవర్ నైట్ స్టార్ ఎలాగైతే జరిగిందో అదేవిధంగా నిన్న జరిగినటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జరిగినటువంటి యోగాలోని ఈ దాలమ్మ చేసినటువంటి ఆసనాలు చంద్రబాబు నాయుడు వరకు చేరి అందరికి కూడాను ఆదర్శంగా నిలిచినటువంటి దాలమ్మ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, అదే తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, హార్ట్ అటాక్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడాను తొలగిపోయి నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.